నా పేరు ఐలయ్య. మాది రాయపర్తి గ్రామం, మండలం రాయపర్తి. నేను ప్రస్తుతం బేర్ కంపెనీలో డీలర్గా పనిచేస్తూ ఉన్నా, డిస్ట్రిబ్యూటర్గా. గత 15 సంవత్సరాల నుంచి దీంతో చేస్తూ ఉన్నా. ఈ లేబర్ కొరతతో దృష్టిలో పెట్టుకొని కంపెనీ మిషన్ని ఒక ప్రొవైడ్ చేసింది. దీని కాస్ట్ వచ్చేసి 14 లక్షల రూపాయలు. దీంట్లో నాటేసే విధానం ఏంటంటే, ఫస్ట్ మనం ఫ్రేములతోటి నర్సరీ మెయింటైన్ చేయాలి. నేను చేసిన తర్వాత ఈ ఒక్కొక్క కేక్ని తీసి దీంట్లో వేస్తే అది ఒక ఎకరానికి వచ్చేసి 12 kgs సరిపోద్ది మనకి నర్సరీకి కూడా. ఇది పర్ డే మనకి ఒక రోజుకి ఒక దుక్కునే పొలాలు ఉంటే మాత్రం 6 నుంచి 7 ఎకరాలు వేసుకోవచ్చు. దీంతో ఎందుకంటే లాభాలు ఏంటంటే, ఇది మొక్కకు మొక్క 20 సెంటీమీటర్లు అంటే 20 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి కంపెనీ ఆలోచించి రైతులకు కొద్దిగా ఈజీ ప్రాసెస్లో లేబర్ కొరత ఉందని దృష్టిలో పెట్టుకొని ఈ మిషన్ తోటి నాటలేయడం జరుగుతూ ఉంది. ఇదే లేబర్ వేస్తే, ఇదే నాటుకు లేబర్ వేస్తే మన సీడ్కు ఎకరానికి వచ్చేసి 18 నుంచి 20 మంది లేబర్ పడతారు. ఒక్కొక్క లేబర్కి 500 రూపాయలు లేబర్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ దృష్టిలో పెట్టుకొని ఇది ఎకరాకి ఒక 4000 రూపీస్ తోటి మనకు పని జరుగుతూ ఉన్నది. ఇన్ టైంలో పని అవుతుంది, లేబర్ టెన్షన్ ఉండదు, రెండోది దిగుబడి ఎక్కువ వస్తూ ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని మేము దీని లేబర్కి మోటివేషన్ చేసి ఈ సంవత్సరానికి నేను ఒక 100 ఎకరాలకు కూడా నర్సరీ ప్లాన్ చేసినాము నాటలేయడానికి. అదే లేబర్తో నాటేస్తే మనకి ఖర్చు ఎట్లా పెరుగుతుందా అంటే, 20 మంది లేబర్తో పాటు రైతుకు మళ్ళీ ఏముండాలి, ఒక ఇద్దరు మళ్ళీ తాడు పట్టుకోవడానికి కానీ అదనంగా దానికి ఛార్జెస్ పడుతూ ఉంటాయి. దీనికి ఒక డ్రైవర్, ఒక హెల్పర్ ఉంటే సరిపోతుంది. ఒక రైతు, ఒక కూలీలు కూడా మన కూలీల కొరత తప్పుతుంది. రైతు ఒక్కడు ఉంటే సరిపోతుంది. మిగతా ఇద్దరు డ్రైవర్, హెల్పర్ తోటి రోజుకు 6 ఎకరాలు కూడా నాటేయడానికి ఆస్కారం ఉంది. కూడా పనిచేసే విధానం ఏంటంటే, దీనికి ఒక 6 లైన్లు అంటే 8 లైన్లు లోకల్ నాటైతే, అదే మన 1010 కానీ సన్నోడ్లాలు మాత్రం వేసుకుంటే కనుక దీనికి 8 లైన్స్ ఉంటాయి. ఇదే సీడ్ కాబట్టి మేము 6 లైన్స్ ఫిక్స్ చేసినాము. ఈ 6 లైన్స్తో ఈ కేకులు దీంట్లో వేసేసి ఈ ఒక్కొక్క కేక్ అయిపోతూ ఉంటే ఇంకో కేక్ ఇక్కడ హెల్పర్ ఉంటాడు. ఆ హెల్పరు ఏ కేక్ అయిపోగానే అది వేసుకుంటూ దానికి 6 లైన్లు పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ ఉంటాడు, ఇక్కడ హెల్పర్ నిలబడుతూ ఉంటాడు. ఇది ఈజీగా మనది 4 వీల్ బండి. నీ ఎంత దిగబట్ల కూడా బండి నడుస్తూ ఉంటుంది, 2 వీల్ కాదు. ఇక్కడ ఏంటంటే, ఇది మనము ఏదైతే ఫ్రేమ్లో నర్సరీ పోసినామో ఆ ఫ్రేమ్లో మొత్తం అటు ఈ కేకులు తీసుకొచ్చి దీంట్లో వేస్తే ఒకేసారి ఫుల్ చేసుకుంటే ఒకేసారి వేస్తే ఎకరానికి వస్తుంది. ఇది ఊకే ఇది లేబర్కి ఇబ్బంది కాకుండా బండి తీసుకొచ్చి నర్సరీ వాడి కాడికి ఏదైతే పొలం నార్మల్ ఉంటుందో అక్కడికి బండి తీసుకొచ్చి పెట్టుకొని ఒకేసారి లోడ్ చేసుకుంటే ఒక్కసారి ఎకరం వస్తుంది. ఇది దాని గురించి ఇచ్చింది. ఏ దగ్గర కంపారిటివ్గా ఇంకా 30-40 ఎకరాలు ఉంటాయి. బండి అనేది అటు ఇటు తిరిగి ఉండదు. ఒకవేళ డిస్టెన్స్ ఉంటే మాత్రం ఒక వెహికల్ సాయం దీనికి కావాలి. దాంట్లో ఎక్కించుకొని మళ్ళీ ఇంకో ఫీల్డ్ కడిపోవడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది మనము దీనికి 1 లీటర్ వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 3 లీటర్ డీజిల్ తాగుతూ ఉంటుంది. దీంట్లో ఫుల్ ట్యాంక్ చేసుకుంటే 40 లీటర్ పడుతుంది. ఆ 40 లీటర్ అంటే కనీసం మనం రోజుకి 6 ఎకరాలు అంటే 10 రోజుల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా మనకు మెయింటెనెన్స్ కూడా డైలీ డ్రైవర్ అవసరం ఉంటుంది, దానికి ఒక హెల్పర్ అవసరం ఉంటుంది. దీని కాస్ట్ 14 లక్షలు. దీంతో ఏంటంటే మేము గుర్తించింది ఏంటంటే, దీన్ని నడపడం వల్ల ఒక ఎకరానికి ఒక రోజుకు మనకు లేబర్కి కొరత ఉంది కాబట్టి ఈ మిషన్ తోటి రోజు 6 ఎకరాలు వేసుకుంటాం. దీంతో దిగుబడి కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. దిగుబడితో పాటు మనకి ఇన్ టైంలో టెన్షన్ లేకుండా పని జరుగుతూ ఉంటుంది. రెండవది 100 మంది వేసే కూలీలు ఒక్కటే రోజు వేస్తుంది. ఇది 100 మంది కూలీలు చేసే పని ఈ ఒక్కటే రోజు ఈ మిషన్ చేస్తుంది. మిషన్ ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా మేము ఆలోచించి రానున్న కాలం ఇదే కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది.